రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అచ్చట ఉన్న ఒక గృహంలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అతను అడగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతులకు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనైన నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచున్నారని మనవి చేశాను. అందుకైనా నీ పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిల్చుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపుకు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నమాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన గాని ఆ భూకంపంలో యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపు ఎందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోయి మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గృహవాకిట నిలిచెను. అంతటా ఏలియా, నీవిచ్చట ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతడు వినబడిన. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. ఈ లేఖన భాగముల నుంచి నాతోను మాతోను అందరితోనూ మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు అని మీ నామములో వచ్చున్నాను. ఆమె దయచేసి కూర్చున్న పరిశుద్ధులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాట మనందాం. ఇక్కడ ఈరోజు ఈ రాత్రి మన అంశం ఏంటయ్యా అంటే, ఇచ్చట నీవేమి చేయుచున్నావు. మన అంశం ఏంటి? ఇచ్చట మీరు వేసుకోండి. ఇప్పుడు ఇచ్చట మీరేం చేస్తున్నారు? ఓకేనా? మీ అందరికి వేసే ప్రశ్న, ఇచ్చట మీరు ఏమి చేయుచున్నారు? ఇప్పుడు ఇచ్చట అంటే మీరున్న స్థలంలో, మీరున్న పరిస్థితిలో, మీరుంటున్నటువంటి మందిరంలో కానీ ఇంటిలో కానీ మీరేమి చేయుచున్నారు? ప్రభు అడుగుతున్నటువంటి మాట. ఇచ్చట మీరేమి చేయుచున్నారు? జాగ్రత్తగా గమనించండి. ఏలియా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడంట. ఆయన గొప్ప ప్రవక్త. ఆయనకి ఎదురే లేదు. దేనినైనా రోషంగా ప్రకటించగలిగిన వ్యక్తి, దేనికి తల వంచినటువంటి వ్యక్తి, ఎవరికి తల వంచినటువంటి వ్యక్తి. ఆయన దేవుని మాటను తప్ప ఎవరి మాటను తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఏలియా. ఎవరికి తల వంచడంట, ఏ పరిస్థితికి తల వంచడంట, దేని గురించి కూడా ఆలోచించడంట. దేవుని మాటల గురించి తప్ప మనుషుల మాట గురించి కానీ, రాజుల మాట గురించి కానీ, అధికారుల మాటల గురించి కానీ దేని గురించి ఆయన ఆలోచించడంట. ఆయన ఆలోచించే మాట ఏదైనా ఉందంటే, ఆయన ఎవరికైనా లోపడతాడు అంటే అది దేవునికి మాత్రమే. ఆమేన్. దేవుని ప్రజలైన మనము కూడా ఎవరికైనా లోపడాల్సి ఉందంటే అది మొదటగా దేవునికి, ఆ తర్వాత నీ పెద్దలకి, తల్లిదండ్రులకి. ఆమేన్. కాబట్టి ఏలియా ఏ మాత్రం కూడా రాజీ పడినటువంటి వ్యక్తి అంట. ఏ విషయానికి దేనికి రాజీ పడినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అది ఏలియా. ఒక నిజమైన క్రైస్తవుడు ఉండవలసింది కూడా రాజీ పడని తత్వం ఉండాలంట. ఏ మాత్రం కూడా వాక్యంతో రాజీ పడకూడదంట. వాక్యం ఒకటి చెప్తుంటే ఇంకొకలాగా చేయటమే అది రాజీ పడటం. ఏలియా ఏమాత్రం కూడా రాజీ పడేవాడు కాదంట. ఏంటి కొరకంటే అక్కడ ఆహాబు భార్య అయినటువంటి యెజబెల్ అక్కడ ఉందంట. ఎవరున్నారు? ఆహాబు భార్య అయిన యెజబెల్. ఆహాబు ఎవరంటే ఒక ప్రవక్త. ఆహాబు ఎవరు? ఆహాబు కూడా ఒక ప్రవక్తే. అయితే ఈ ప్రవక్త ఏంటి ఒక అన్యురాలను చేసుకున్నాడు. ఎవరైనా చేసుకున్నాడంట? ఒక క్రైస్తవుడు ఎన్నడూ కూడా అన్యురాలను చేసుకోవడానికి వీలు లేదు. దేవుని బిడ్డలు అన్యులను చేసుకోవడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసినే చేసుకోవాలి. కానీ ఆహాబు ఏం చేశాడంటే దేవుని ప్రవక్త అయ్యుండి కూడా ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తిని చేసుకున్నాడంట. చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆమె మాటకు లోబడుతున్నాడంట. ఆమె చెప్పినట్లుగా చేస్తానంట. వాస్తవానికి ఇంటికి యజమానుడు పురుషుడైతే ఇప్పుడేమో స్త్రీ పెత్తనం చెలాయిస్తుందంట. గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటి మీద అయితే స్త్రీ పెత్తనం చెలాయిస్తూ ఆ కుటుంబము చిన్నాభిన్నం అవ్వాల్సిందే తప్ప ఆశీర్వాదకరంగా అన్నట్టు కూడా ఉండదంట. ఆ ఇంటిలో పెత్తనం ఎవరిదై ఉండాలంటే దేవుడిదై ఉండాలి, తర్వాత పురుషుడిదై ఉండాలి. ఆమె చూడండి, యెజబెల్ అక్కడ పెత్తనం చెలాయిస్తుందంట. భర్త మీద ఎవరు పెత్తనం చెలాయిస్తున్నారు చెప్పాలి? కట్నం ఎక్కువ తీసుకొచ్చిందంట.
ఎవరు కథం చేస్తారమ్మా? అవునా కదా? కోడలే. ఎందుకు? కట్నం ఎక్కువ తీసుకొచ్చింది కాబట్టి. ఆమె లేదు, అత్తగారి తరపు నుంచి కొంచెం ఎక్కువ ఉందనుకోండి, డామినేషన్ ఎవరికి ఉంటుంది? ఆకే ఉంటుంది, భార్యకే ఉంటుంది. ఇప్పుడు యెజబెల్ కూడా చాలా అందగాడంట. యెజబెల్ అంట చూడండి, ఆహాబు గారి మీద డామినేట్ చేస్తున్నాడు. ఆహాబు గారిని కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. ఆహాబు గారికి యెజబెల్ అంటే భయం. అయితే గమనించండి, అతను భర్తకి భయమేమో కానీ ఏలియాకి ఏమాత్రం భయం లేదండి. ఆమేన్. అతడు దేవుని కొరకు రోషంగా బతికే వ్యక్తి. ఆమేన్. ఏలియా రోషంగా బతుకుతున్న వ్యక్తి అంట. ఏలియా రోషము కలిగిన ప్రవక్త అంట. ఆమేన్. ఎందుకంటే నా దేవుడు రోషం కలిగిన దేవుడు కనుక అతను కూడా రోషం కలిగిన దేవుడే. మన దేవుడు రోషం కలిగిన దేవుడు కనుక మనము కూడా రోషంగానే ఉండాలి. పనికి వాళ్ళ విషయాల కోసం రోషంగా ఉంటాం కదా. స్తోత్రం చెప్పండి. మనం ఏం చెప్తామంటే అనవసరమైన విషయాలు రోషంగా ఉంటాం అని ఊగుతాం అనుకో. స్తోత్రం. వాక్యం కొరకు మాత్రం చెప్పాలి. రోషంగా ఉంటామా? ఏం కాదు, ఇది ఒక్కసారికి అర్థమవుతుందా? దీంట్లో రోషం ఉందా? పౌరుషం ఉందా? ఏముంది? రాజీ పడే తత్వం ఉందంట. కానీ ఏలియా ఏమాత్రం రోషపడే వ్యక్తి అంట, రాజీ పడే వ్యక్తి కాదంట. యెజబెలు బోధని ఖండించేటువంటి వ్యక్తి అంట. యెజబెల్ ఏం చేసిందంటే బోధన మార్చేసిందంట. యెజబెల్ ఏం చేసింది? బోధన మార్చేసింది. సంఘంలోకి నాగరికతను తీసుకొచ్చింది, సంఘంలోకి అలంకారం తీసుకొచ్చింది, సంఘంలోకి డ్యాన్సులు తీసుకొచ్చింది, సంఘంలోకి రకరకాల వ్యక్తులను తీసుకొచ్చింది. సంఘంలో స్త్రీ ప్రసంగించడానికి ఆమె దారి తీసిందంట. ఇది కొత్త బోధ, ఇది వింత బోధ. చూడండి, బలిపీఠం మీద డ్యాన్సులు వేసింది ఎవరంటే యెజబెల్ బోధే. యెజబెల్ తీసుకొచ్చిందంట బలిపీఠం మీద క్రిస్మస్ డ్యాన్సులు వేయమని. ఎవరు తీసుకొచ్చారు? యెజబెల్. అంతకుముందు అన్నట్టు కూడా నృత్యం అనట్లేదు. దావీదు గారు అయితే పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ పాటలు పాడేవాడు, కానీ సినిమా స్టెప్పులు వేసినట్టుగా అక్కడ బైబిల్లో లేదు. కానీ మనోడికి ఏం చెప్తున్నారు? దేవుడి పాటలను పేరు చెప్పి సినిమా స్టెప్పులు వేపించి అల్లర్లు వేస్తూ కేకలు వేస్తూ విజిల్స్ వేస్తూ రకరకాల గోలగోల చేస్తున్నారు. ఇది సంఘంలోకి వచ్చింది. అల్లరితో కూడిన ఆట పాట సంఘంలోకి తీసుకొచ్చింది ఎవరంటే యెజబెల్. ఎవరంట? అలంకారం తీసుకొచ్చింది ఎవరు? స్త్రీ అలంకరించుకోకుండా ఉండలేకపోతుంది. అలంకరణ అంటే కోపం వచ్చేస్తుంది. ఈ ఎవరు తీసుకొచ్చారంటే యెజబెల్ తీసుకొచ్చింది. బోధనంతా మార్చేసిందంట, రాజీపడే మనుషులుగా చేసిందంట. ఏం కాదులే అనే కొత్త బోధ తీసుకొచ్చిందంట. ఏం తీసుకొచ్చింది? ఏం కాదులే అనే కొత్త రకమైన బోధ తీసుకొచ్చిందంట. మొదటిగా బోధ ఎక్కడికి వచ్చిందంటే అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చింది. ఏం కాదులేని బోధ. చెప్పండి, మొదటిగా ఏం కాదులేని బోధ ఎవరికి వచ్చింది? అవ్వగారి దగ్గరికి వచ్చిందంట. అవ్వమ్మ దేవుడు ఏం చెప్పాడు, మీ అయ్యగారు ఏం చెప్పారంటే ఏదో చెప్పాడులే మా అయ్యగారు. స్తోత్రం. చాలా మందికి వాక్యం వింటారు కానీ ఏం చెప్పారో తెలియదు. ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడైనా సభలకు వెళ్ళినా, అమ్మ ఏం చెప్పారు మీ అయ్యగారు అంటే అబ్బో ఏం చెప్పారులే అంటారు. ఏం చెప్పారంటే పెట్ట కథలు తప్ప చెప్పిన వాక్యం మాత్రం అస్సలు గుర్తుకోరు. అప్పుడు యమనవ్వించాడు మా అయ్యగారు, కవ్వించా అంటాడు. ఆ నవ్వులు జోకులు తప్ప చెప్పిన వాక్యం ఏమాత్రం వారికి అర్థం కాదు, వారి చెవునికి వెళ్ళదు. కానీ యమ చెప్పాడు అంటారు. ఎందుకంటే ఆ సంఘంలో వారు కనుక నవ్వించకపోతే, వాడు జోకులు అయిపోతే అయ్యగారు వాక్యం చెప్పడం రాదు. కానీ ఏలియా నవ్వించే వ్యక్తి కాదు. ఇంకో మాట చెప్పనా, బలిపీఠం ఇది నవ్వేటువంటి స్థలం కాదంట. ఇది హాస్యము చేసేటువంటి రంగస్థలం కాదంట. బలిపీఠం అంటే ఇక్కడ నుండి జోకులు వేసే స్థలం కాదు. ఇది అర్థమవుతుందండి? బలిపీఠం దగ్గర నుంచి జోకులు వేసేటువంటి కాదు ఈ బలిపీఠం అంటే. ఇది ఒక రంగస్థలం కాదు, ఇది ఒక సినిమా స్థలం కాదు, స్టేజ్ కాదు ఇది, లేదంటే ఒక డ్రామా కంపెనీ కాదు ఇక్కడ నుండి జోకులు వేయడానికి. అర్థమవుతుందమ్మా? కానీ ఏలియా మాత్రం ఎంత రోషంగా ఉండేవాడంట. యెజబెల్ తీసుకొచ్చిందంట రకరకాల బోధలు తీసుకొచ్చిందంట. ఏం తీసుకొచ్చింది? చాలా ఇబ్బందికరమైనటువంటి బోధలు తీసుకొస్తే ఆమె బోధనలు ఖండించేవాడు ఏలియా అంట. ఏ మాత్రము కూడా భయపడేవాడు కాదంట. ఆ రాజ్యంలో ఆమెకు అధికారం ఎక్కువ ఉంది, ఆమెకి పలుకుబడి ఎక్కువ ఉంది, ఆమె వెనక ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, ఆమెను వెంబడించే వారు ఎక్కువ ఉన్నారు, ఆమె మాట చెప్తే ఎవరి మీద తిరగబడే వారు ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా, ఎంత అండ బలం ఉన్నప్పటికీ కూడా ఏలియా ఒక్కడే ఆమె బోధకు వ్యతిరేకంగా పోరాడాడు.
సత్యం కొరకు నువ్వు ఒక్కడు నిలబడితే చాలు, గుంపు అవసరం లేదు. స్వామి చెప్పండి హల్లెలూయా. చూడండి, సత్యము కొరకు నిలబడ్డాడు. ఎందుకంటే సత్యము కొరకు నువ్వు నిలబడితే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ఆమె అందుకోసమే నీ పక్షమున ఉన్నవాడు గొప్ప, నీ పక్షమున ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఒకవేళ మనుషులు నీ పక్షాన ఉంటే కొద్దిసేపు కొద్ది కాలం మాత్రం ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీలో ఉంటే ఆయన శాశ్వత కాలం ప్రేమించాడు. ఇప్పుడు ఏలియాలో దేవుడు ఉన్నాడు. ఆమె ఏలియాలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఏలియా అబద్ధ బోధన ఖండిస్తున్నాడు. అదొద్దమా ఆ విగ్రహారాధన ఖండిస్తున్నారు. ఆమె తీసుకొస్తున్నటువంటి ఆ నాగరికతను ఏం చేస్తున్నాడంటే ఆ సిద్ధాంతాలని, ఆచారాలని, ఆ కట్టడాలన్నింటినీ కూడా ఏలి ఏం చేస్తున్నాడంట అంటే ఆ రోషంగా మాట్లాడుతున్నటువంటి టైంలో ఇంకా అక్కడ చాలా మంది ఆ నోట ఈ నోట ఏలి ఎలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు అని చెప్పేసి ఆహాబ్ గారి దగ్గరికి వెళ్ళిందండి. కాదు, ఆహాబ్ గారు ఏం చేశాడు? ప్రవక్త కదా. ఆహాబ్ ఎవరు? ప్రవక్త కదా. ఏలియా గారు చెప్పే ప్రసంగం కరెక్టే కదా, ఏలియా గారు చెప్తుంది నిజమే కదా. ఏలియా గారు ఆహాబ్ గారు ఏం చేయాలి? నిజమేగా, ఏలియా చెప్తుంది నిజమే కదా అని చెప్పి ఆగకుండా ఈ ఆహాబ్ వెళ్ళి యెజెబెలుకి చెప్పాడంట, ఇదిగో నీకు వ్యతిరేకంగా ఒకడు లేచాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నీకు వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడు, ఇదిగో నీకు వ్యతిరేకంగా అలా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వు తప్పుడు దానం అంటున్నాడు, నువ్వు తప్పుడు బోధ తీసుకొస్తున్నావు అన్నాడు, అలంకారం తప్పు అంటున్నాడు, లేదంటే ఈ బోధ తప్పు అన్నాడు, స్త్రీలు ప్రసంగించకూడదు అంటున్నాడు, ఇదిగో ఇదంతా రకరకాల తప్పుడు బోధ చేసి నిన్ను డామినేట్ చేస్తున్నాడు, నిన్ను ఎందుకు పనికిరాందో చేస్తున్నాడు, అందరి ఏడులా నిన్ను చులకన చేస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే ఆహా వెళ్ళి యెజెబెలుకి చెప్పిందో యెజెబెలుకి కోపం వచ్చిందంట. యెజెబెలుకి ఏమైపోయింది? కోపం వచ్చి ఒక ప్రమాణం చేసిందంట, ఇదిగో ఇక ఏలియా అనేవాడే కనుక ఉంటే నేను ఉండను అన్నట్టుగా ఇక వాడిని చంపేస్తా ఎట్లాగైనా సరే అని చెప్పేసి యెజెబెలు ఏం చేసిందంట? కంకణం కట్టుకుందంట. ఇంకా ఏలియా అనేవాడినే ఉండనేము, అతను ఎలాగైనా నేను చంపేస్తా. ఇంత పని చేస్తాడా? నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా? నన్ను అవమానిస్తాడా? నా బోధన తప్పంటాడా? ఎంతటో వాడికి ఎంత ధైర్యం ఉందని యెజెబెలు కోపం తెచ్చుకొని ఏలియాని చంప చూసిందంట. ఏం చేసింది? ఏలియాని చంపేయాలని ప్రయత్నం చేసింది. ఏలియాని చంపేటువంటి ప్రయత్నంలో చూడండి అక్కడ చాలా కోల్పోయాడు. వాస్తవానికి ఏలియా ఎటువంటి వాడంటే, ఏలియా ఎటువంటి వాడంటే ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షం. అదే ఏలియా ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అన్నా కదా, అంత గొప్ప ఏలియా చివరాకు ఏమైంది తెలుసా? బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ముసలి స్థానానికి స్థితికి వచ్చాడు. శరీరం ఆయన ధైర్యము కోల్పోయే పరిస్థితిలోకి వచ్చాడంట. యెజెబెలు ఎలా అంటుందనే సంగతి ఏలియాకు తెలిసింది. యెజెబెలు నిన్ను చంపేయబోతుందనేటువంటి సంగతి ఏలియాకు తెలిసింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 అనుభవాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అక్కడ మొదటి అనుభవం ఏంటంటే కర్మేలు అనుభవం. విశ్వాసికి కానీ ఒక సేవకుడు కానీ ఈ 3 అనుభవాలతోనే ముందుకు వెళ్తాడంట. ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ ఈ 3 అనుభవాల్లో నుంచే ముందుకు వెళ్తాడంట. అయితే ఏలియాకు కూడా 3 అనుభవాలు ఉన్నాయంట. ఏలియాకు కూడా 3 అనుభవాలు ఉన్నాయంట. మొదటి అనుభవం ఏంటంటే కర్మేలు అనుభవం, కర్మేలు పర్వత అనుభవం. రెండోది ఏంటంటే చూడండి అక్కడ బదిలీ వృక్షం అనుభవం అంట. రెండోది ఏంటి? బదిలీ వృక్ష అనుభవం. మూడవది ఏంటంటే గృహలో దేవుని స్వరం వినే అనుభవం. ఏంటంట? మొదటి అనుభవం ఏంటి? కర్మేలి పర్వత అనుభవం. రెండోది బదిలీ వృక్ష అనుభవం. మూడోది గృహలో యెహోవా వాక్కు ప్రత్యక్షమైన అనుభవం. ఈ 3 అనుభవం నుంచే ఒక క్రైస్తవుడు కానీ ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ముందుకు వెళ్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఏంటి కర్మేలు అనుభవం అంటే రోషంగా ఆకాశం నుంచి అగ్ని నింపిన అనుభవం, వర్షాన్ని ఆపివేసిన అనుభవం, ప్రార్థించగా ఏలియా ప్రార్థించగా ఏదైనా జరిగింది, జరగనిదంటూ ఏదీ లేదంటే ఇది కర్మేలు అనుభవం. చూడండి, నా జీవితంలో కూడా నీ సేవ ప్రారంభంలో, నీ విశ్వాస ప్రయాణం ప్రారంభంలో నీ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగి ఉంటాయి.
ఎంతో ప్రార్థనా పరులుగా ఉండుంటావు, ఎంతో ప్రార్థనా పరుడుగా ఉండుంటావు, ఎంతో కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను దర్శించుంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దర్శనాలు చూస్తుంటావు, ప్రవచనాలు మాట్లాడుంటావు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే బదిలీ వృక్ష అనుభవంలోకి వచ్చేసి ఒకనొకప్పుడు ఎంతో విశ్వాసంగా ఉండేదాను, ఒకనొకప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు, ఒకనొకప్పుడు ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నీతిగా, ఎంతో నిజాయితీగా దేవుని కొరకు రోషంగా బ్రతికిన దాను ఈ రోజు ఏమైపోయింది? నీ కర్మేల అనుభవం. ఎంతో ఉజ్జీవంగా మందిరంలో మొదటి ఉండే వ్యక్తి నువ్వే, దేవుని కొరకు రోషంగా ఉండే వ్యక్తి నువ్వే. నీ మొదటి జామున ప్రార్థన చేయకుండా నువ్వు దినాన్ని ప్రారంభించేదానివి కాదు. ఈరోజు దేవుడే లేదన్నట్టుగా బ్రతుకుతున్నాం. కారణం ఏంటి? ఎంతో రోషంగా బతికాడంట. కర్మేల అనుభవం. ఎవరో కర్మేల అనుభవం బ్రతికిన తర్వాత చూడండి, ఎవరికైనా సరే బదిలీ వృక్షం అనుభవం రావాల్సిందే. బదిలీ వృక్షం అనుభవం రావాల్సిందే. చూడండి, ఆ ఏలియా కంట బదిలీ వృక్ష అనుభవం వచ్చిందంటే ఏంటి? ఆ బదిలీ వృక్షం అనుభవం అంటే ఏలియా ముసలివాడైపోయి బలహీనుడైపోయి ధైర్యము చెందిన, ఎంతో రోషంగా పౌరుషంగా బోధించినటువంటి, రాజీ పడినటువంటి ఏలియా అంట ఈ మాటలు వినగానే తను చంపుతుందనగానే చూడండి అతనికి ఆయన బలహీనుడైపోయాడు. ధైర్యము చెదిరిపోయిన వాడిగా అక్కడి నుంచి పారిపోయి ఒక స్థలంలో ఒక చెట్టు కింద కూర్చునంట. ఆ చెట్టే బదిలీ వృక్షం. ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. చెట్టు కింద కూర్చొని ప్రభువుకు ప్రార్థన చేస్తానంటే ఏమంటే, ప్రభువా అందరం చంపేశారయ్యా, నేను ఒక్కడే మిగిలిపోయా, నేను కూడా చస్తా, నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. స్వామి చెప్పండి హల్లెలూయా. నా ఉండట, నేను ఒక్కడే మిగిలిపోయాను ప్రభా, నేను కూడా చస్తాను, తీసుకెళ్ళిపో అన్నాడంట. చూడండి, ఎంతో రోషంగా ప్రార్థన చేసిన ఏలియా, ఎంతో పౌరుషంగా బ్రతికిన ఏలియా చిన్న కాళ్ళు నొప్పులు వచ్చినవి ఊరేసుకొని వస్తారా? చిన్న కడుపు నొప్పులు వచ్చిందని ఊరేసుకొని చనిపోయేవాళ్ళు ఎంతమంది లేరు? కడుపు నొప్పి తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోయిన లేదా? ఒకప్పుడు వారు ప్రార్థన పరులే. ఆత్మహత్య నేరం, ఆత్మహత్య పాపం. ఆత్మహత్య చేసుకుంటే చూడండి నరకానికి వెళ్తామంట, నరకానికి వెళ్తాం. చిన్న సమస్య రాగానే ఇక ఎందుకు ప్రభా నాకు ఈ బతుకొద్దు, నేను చచ్చిపోతా, నన్ను చంపే అనే ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అప్పులు తీరకపోయేసరికి అప్పు కట్టే మార్గం తెలియక భయంకరంగా అప్పులు అయిపోయింది. ప్రభా అయ్యా మాకు అప్పులు తీరట్లేదయ్యా, అప్పు వచ్చే మార్గం ఎక్కడా లేదా, అప్పు తీరే మార్గం ఎక్కడ మాకు కనబడట్లేదయ్యా, ఎందుకు ఈ బ్రతుకు, ఇక చాలిద్దాం ప్రభా, అప్పులు తీర్చలేకపోతున్నాం, చంపే ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన చిన్న తలనొప్పి తట్టుకోలేక చనిపోతాం, మమ్మల్ని చంపే ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఏమైపోయింది విశ్వాసం? ఏమైపోయింది భక్తి? ఏమైపోయింది రోషం? ఏమైపోయింది నీ పౌరుషం? నీ దేవుడు ఏమైనా చేతగాని వాడవా? ప్రార్థన చేయగా ఆకాశం ఆపివేసిన, వర్షం ఆపివేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో స్వస్థత చేయడా? నీ జీవితంలో విడుదల ఇవ్వడా? నీ జీవితంలో మేలు చేయడా? నీ అప్పు సమస్య తీర్చడా? నీ అనారోగ్య సమస్య తీర్చడా? నీ కష్టాలు తీర్చడా? ఆయన చేతగాని దేవుడా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? ఎందుకు బదిలీ వృక్షంలోకి వచ్చేసారు మీరు? ఎందుకు చేతగాని మాటలు పలుకుతున్నారు? ఇక్కడ ఏమీ చేయలేనటువంటి అసమర్థులాగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏలియా అంటున్నాడంట, అయ్యా ఇక నన్ను ఏమన్నాడు చూడండి, చదవండి, చంపే. యెహోవా కొరకు రోషము గలవాడునే నేను ఒక్కడు మాత్రమే నిలిచి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై కూర్చున్నారని చెప్పేసి ఆయన భయపడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట ఆయన? మనవి చేస్తున్నాడు, భయపడుతున్నాడు. అని ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. భయపడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంక నేను చచ్చిపోతున్నాను, చంపి. ప్రవర్తన చంపేశారు, బలిపేటను పడేశారు, మందిరాన్ని పడేశారు, ప్రార్థనకు వచ్చామనుకుంటున్నారు, సావుకుని కొట్టేశారు, సావుకుని చంపేద్దాం అనుకున్నారు. నేను ఇది ఒక్కడే తప్పించుకొని వచ్చాను, నేను ఒక్కడే ఉన్నానయ్యా, నన్ను నా ప్రాణం ఏమండి? నీ జీవితంలో ఇంతకుముందు ఇప్పుడు మేలు చేయలేదు దేవుడు. ఇంతకంటే కఠినమైనటువంటి శ్రమలో నీ ప్రారంభ దినాలు జ్ఞాపకం చేసుకో. నీ ప్రారంభ దినాల్లో నువ్వు ఎలాగున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో.
నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. నిన్ను రక్షించిన దేవుడు పారప దినాల్లో నేను ఎలా కాపాడాడో, ఎలా రక్షించాడో, రక్షించినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా, పౌరుషంగా, రోషంగా, పరిశుద్ధంగా జీవించావో ఆ గడిలో జ్ఞాపకం చేసుకో. మరి ఆ మాటలు, ఆ పరిశుద్ధి ఈరోజు ఏమైంది? కొద్దిగా శోధన రాగానే, కొంచెం శ్రమ రాగానే, కొంత ఒత్తిడి రాగానే, అప్పు ఎక్కువైపోగానే, అనారోగ్యం ఎక్కువైపోగానే, ఆ నిందలు ఎక్కువైపోగానే, శ్రమ ఎక్కువైపోగానే, నా అనుకున్న వారందరూ కూడా చేతులు వదిలేసి అందరూ మీదకు తిరుగుబడిపోయిన తర్వాత ఇక నాకేం అవ్వదు, నా వల్ల కాదు, వీళ్ళు లేకపోతే బతకలేనట్టు జీవము కలిగిన దేవుడిని మరిచిపోయి బ్రతుకుతూ పనికి మాలిన మాటలు పలుకుతున్నామంట మనం. పనికి మాలిన మాటలు. అయితే గమనించండి, ఏ ఒక్క వ్యక్తి కూడా రెస్ట్ ఉండదండి. ఏ సేవకుడికి కూడా రెస్ట్. ఎవరైనా సేవకు రెస్ట్ తీసుకుంటారా? ఏ సేవకు రెస్ట్ తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుని సేవకులు ఆయన పరికొరకు అలయక సొలయక సమస్యలక ప్రతి దినము, ప్రతి రేయి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అటువంటి అలుపెరగినటువంటి పరిచర్య చేసినటువంటి ఏలియా జీవితంలో దేవుడే బదిలీ వృక్ష అనుభవాన్ని ఇచ్చాడు. అంటే దేవుడే ఏలియాని రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏలియా చెప్తున్నాడు, ముసలివాడైపోయి, బలం ఉడికిపోయి, ధైర్యము చెదిరిన వాడై, ఏమీ చేయలేని వానిగా బదిలీ వృక్షం కింద కూర్చుంటే ప్రభు అంట ఆ ఏలియాకు రెస్ట్ ఇచ్చాడంట. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటంటే ఏలియాతో ఇంకా దేవుడు గొప్ప పనులు చేయించాలనుకున్నాడు. ఆమె నువ్వు తీసుకోమంటే తీసుకునే దేవుడు కాదాయన. నువ్వు నన్ను చంపే ప్రభు అంటే చంపేసే దేవుడు కాదు ఆయన. ఆయనకి భూమి మీద, నీ మీద ఇంకా పని ఉంది కాబట్టి, నీతో భూమి మీద ఇంకా పని ఉంది కాబట్టి నేటికి ఈరోజు బ్రతుకున్నాం. అదే భూమి మీద నీతో పని అయిపోయిందంటే ఎప్పుడో మనం కాలము గడిచిపోయి పరలోకం లేదంటే పరదేశకి వెళ్ళేవాళ్ళం, చనిపోయి మట్టికి మట్టి చేయబడేవాడు. ఎందుకంటే ఇంకా భూమి మీద నీతో దేవునికి ఏముందంట పని. నీతో దేవునికి, నీ ద్వారా మార్చబడవలసిన వారు, నీ ద్వారా దేవుని సన్నిధికి రావాల్సిన వారు, నీ ద్వారా రక్షణ పొందవలసిన వారు, నీ ద్వారా దేవుణ్ణి తెలుసుకోవలసిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టే ఆ పని, ఆ భారము మీ మీద ఉంది కాబట్టి నేటికి మీరు బ్రతుకున్నారు. లేకపోతే ఎప్పుడో చనిపోయారు. ఏలియాకి నాకు అంతం అనుకున్నాడు, ఇంతే నాకు పై పని అయిపోయింది, నేను చచ్చిపోతాను అనుకున్నాను. చేతులు ఎత్తేసారంటే డాక్టర్ గారు చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇంక అంతే మా పని అయిపోయింది అని చెప్పేసి ఏం చేస్తాను చెప్పండి? ఓ ఎక్కి ఏడుస్తాం, స్తోత్రం చెప్పండి. దేవుడు గుర్తుకురాడు. మనకు కూడా అంటండి, అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. వస్తాడా? చెప్పాలి. డబ్బులు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? అసలు మందులు గుర్తుకొద్దా? పాస్ గారు గుర్తుకొస్తాడా? ఎక్కడ ఇవ్వబడిద్దని దూరం 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 ఉంటారు. అదే పోయిన తర్వాత మాత్రం చెప్పాలి. పోయిన తర్వాత మాత్రం అబ్బా వాళ్ళు ఇచ్చే తీర్మానం, ఇదిగో పాస్టర్ గారు నాకు గనక ఇది జరిగితే యేసు రక్తమే జయం. డాక్టర్ తీసుకుని దేవుడు చెప్పాడా? సరే, దేవుడి దగ్గర గమనించారా? మీ అప్పుకి దేవుడికి ఏమైనా సంబంధం ఉందంట? మరి దేవుడు ఏం తెచ్చాలి? మనం మాత్రం ప్రభా ప్రభా నా అప్పు తీర్చాయా, నా అప్పు తీర్చాను, రోజున ఒళ్ళు బాదుకొని, రొమ్ములు బాదుకొని ఏడుస్తూ ఉంటాం. డబ్బు వచ్చినప్పుడేమో దేవుడు కనపడ్డు, డబ్బు చేతిలో ఉన్నప్పుడేమో దేవుని కొరకు, దేవుని సన్నిధికి తీసుకెళ్ళిన ఆలోచన రాదు. దేవుడు గుర్తుకురాడు, దేవుని మందిరం గుర్తుకురాడు, దేవుడు సేవకుడు గుర్తుకురాడు. కానీ డబ్బంతా అయిపోయిన తర్వాత, చేతులంతా ఖాళీ అయిపోయిన తర్వాత, అందమంతా పోయిన తర్వాత, ఐశ్వర్యం అంతా పోయిన తర్వాత, ఘనత అంతా పోయిన తర్వాత, వయసు అంతా పోయిన తర్వాత, దేవా 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఏది ఆత్రం? నాకు అప్పు లేదు, నా పిల్లలకు మంచి పెళ్ళి. మాటలు నవ్వుకోవడం చాలా బాగుంటాయి, కానీ చాలా జాగ్రత్త విషయం. ఏం చేస్తున్నావు? ఆ బదిలీ వృక్షం కింద ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నీవు ఏం చేస్తున్నావు? ఇచ్చట నీవేమి చేస్తున్నావు? దేవుడి కొరకు రోషంగా బతకాల్సి నీవు, రోషం కొరకు దేవుడి కొరకు రోషంగా పౌరుషంగా బ్రతకాల్సిన నీవు, మేలు పొంది ఆశీర్వాదం పొంది
దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా గొప్ప సాక్ష్యం కలిగి జీవించవలసిన నీవు ఇప్పుడు ఇక్కడ ఇచ్చట నీవేమీ చేయించున్నావు. ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకుని దేవుని పని చేయాల్సిన టైంలో నిద్రపోతున్నాడు. ఆదివారం ప్రార్థన కావాల్సిన టైంలో ఏం చేస్తున్నాడంట? బాగా వండుకొని పడుకున్నాడు, తిని పడుకున్నాడు. లేదంటే వంటలు వండుకునేటువంటి ఆ టైంలో టైం అంతా మర్చిపోయాడు. ఈలోపు రాత్రి అంతా బాగా తిని గుర్రు పెట్టి సోమరులాగా నిద్రపోతున్నాడు. ఎక్కడ ఆ ఓడ్చుంది. ఈ అనుభవం ప్రతి ఒక్కరిలో ఉంటుందంట. ఒకనొక టైంకి వచ్చేసరికి ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఒక్కనొక విషయానికి వచ్చేసరికి ఎక్కడో కొంత ఏమొద్దంట, కురుంగుబాటు వచ్చేస్తుందంట, పడిపోయిన పరిస్థితి వచ్చేద్దంట. ఎలా మాట్లాడతామంటే ఒక అన్యుడు మాట్లాడినట్టుగా మాట్లాడతాం. ఎందుకు ఈ బ్రతుకు? ఏం చేశాడు దేవుడు? ఏమేం చేశాడు దేవుడు? నమ్ముకోవాలమ్మా. ఏం చేశాడు? ప్రార్థనకి వెళ్ళాలమ్మా. ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేమీ చెయ్యట్లేదు, నాకే మేలు చెయ్యట్లేదు, ఏ ఆశీర్వాదం ఇవ్వట్లేదు, నా సమస్యలు తీరట్లేదు అని ఆ అనుభవం వెళ్ళిపోతున్నాడు. ఎంతో భక్తిగా జీవించాడు, ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. నా ప్రియ సహోదరి సహోదరుగా, నువ్వు కూడా ఒక బదిలీ వృక్షం అనుభవంలో ఉన్నావు. చూడండి, ఏలియా అంట అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. వాస్తవానికి దేవుడే ఏలియాకు రెస్ట్ ఇచ్చాడంట. దేవుడే ఏలియాకి ఏం చేశాడంట? ఆ బదిలీ వృక్షం ఏం చేశాడు? రెస్ట్ ఇచ్చాడంట. అది తెలియక ఏలియా గారు ఏం చేస్తానంటే సంపి కొన్ని కార్యాలంట మన జీవితంలో మేలు చేయటానికే జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. అది మనకు అర్థం కాక, వామో ఎంత కష్టం వచ్చింది, అమ్మో ఎంత సమస్య వచ్చింది, అమ్మో ఎంత అప్పు, ప్రార్థన అంటూ తిరిగితే అప్పులు ఎడతాయి. అది ఏం చేస్తాం చెప్పండి? చింతిస్తాం, వేదన పడుతూ ఉంటాం, రోధిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఏలియా కూడా చేస్తుంది అదే. కానీ ఏలియాకి తన సంగతి ఏంటంటే, ఏలియాకి దేవుడు రెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు దాకా రోషంగా, పౌరుషంగా, అలుపెరగని పరిచర్య చేశాడు. ఏం చేశాడు? అలుపెరగని సేవ చేశాడు కనుక ఏలియాతో ఇంకా బలంగా పరిచయం చేయించుకొని కొద్ది రోజులు ఏలియాకి ఇచ్చాడు, రెస్ట్ ఇచ్చాడు. రెస్ట్ ఇచ్చి, ఏలియా నువ్వు పడుకో, నీకెందుకు తినటం ఏలియాగా ప్రార్థన చేసుకొని పడుకోగానే పొద్దున్నే లేసరికి జొన్నరట్లు అక్కడ ఉండే, మంచినీళ్ళ బాటిల్ అక్కడ ఉండే అంట. అవి తినేవాడంట, తాగేవాడంట, మళ్ళా ప్రార్థన చేసుకున్నాడంట, పడుకునేవాడంట. మళ్ళీ లేచేసరికి మళ్ళీ అక్కడ జొన్నరట్లు ఉండే, కాల్చిన జొన్నరట్లు అక్కడ ఉండే అంట, వాటర్ బాటిల్ అక్కడ ఉండేదంట, తాగేవాడంట, తినేవాడంట, మళ్ళీ ప్రార్థన చేసేవాడంట. అలాగూ దేవుడు తన సేవకుని పోషిస్తూ బలము పొందుకున్న తర్వాత ఇది ఏలియాతో అంట, ఏలియా నువ్వు లే, ఎల్లు బయలుదేరమంట. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వృక్ష అనుభవంలో నుంచి ఆ గుహలో అనుభవంలోకి ఆయన తీసుకెళ్ళాడు. చూడండి, ఆ బదిలీ వృక్షంలో నుంచి ఏలియా లేచిన తర్వాత ఆయన ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత అంట అక్కడ ఏమొచ్చిందంట, ఒక చదవండి 11 చూడండి. అక్కడ పెద్ద గాలి వచ్చిందంట. ఏమొచ్చింది? పెద్ద పెనుగాలి ఒకటి వచ్చిందంట. ఆ పెనుగాలి శబ్దంలో దేవుడు ఉంటాడేమని చూశాడంటే కానీ ఆ గాలిలో దేవుడు లేడు. ఆ గాలి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆ గాలి శబ్దానికి అక్కడ ఉన్నటువంటి కొండలు రాళ్ళు బ్రద్దలైనవి. ఏమని? కొండలు రాళ్ళు బ్రద్దలైనవి అంట. ఆ బ్రద్దలైనటువంటి రాళ్ళ శబ్దంలో కూడా దేవుడు ప్రత్యక్షం అవ్వలేదా? ఆ రాళ్ళు అయిపోయినాయి అంట. ఆ రాళ్ళు శబ్దం అయిపోయింది. తర్వాత ఎవరికి వచ్చిందంటే ఒక భూకంపం కలిగిందంట. ఆ భూకంపంలో దేవుడు లేడు. ఆ భూకంపం అయిపోయిన తర్వాత కూడా దేవుడు ప్రత్యక్షం అవ్వలేదంట. చూడండి, ఒక గాలి శబ్దానికి దేవుడు ఉన్నాడు. గాలి శబ్దంలోనే దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు కాదు. ఒక శబ్దంలో దేవుడు ప్రత్యక్షమైనటువంటి దేవుడు
చూడండి, మన జీవితంలో కూడా ఏదైనా ఒక ఒకటి సంభవించిందంటే ఒక దర్శనాన్ని మనం పొందుకున్నామంటే ఇక దర్శనం బట్టి నేను దేవుళ్ళో ఉన్నాను అనుకుంటాడు. ఎవరి విశ్వాస జీవితం అయినా సరే ఒక్క దర్శనాన్ని మనం పొందుకుంటే ఇంకనే దేవుడు నాలో ఉన్నాడు అనుకుంటామంట. ఒకసారి భాషలు మాట్లాడటం ప్రారంభిస్తే ఇంకనే ఇక దేవుడు నాలో ఉన్నాడు, నాకంటే పరిశుద్ధులు లేడు, నాకంటే నీతిమంతులు లేడు అన్నట్టుగా వారు ప్రవర్తించబడతారంట. వాటన్నిటిని బట్టి వాటిల్లోనే దేవుడు ఉన్నాడు అనుకోవటం అసంభవం. వాటన్నిటిలో దేవుడు లేడు. వీటన్నిటిలో ఆ గాలి శబ్దంలో దేవుడు లేడు. ఆ రాళ్ళు బద్దలైనటువంటి ఆ బద్దలలో కూడా ఆయన శబ్దం లేడు. ఆ భూకంపంలో నుంచి దేవుడు ప్రత్యక్షం, మెరుపులో నుంచి దేవుడు ప్రత్యక్షం కాలేదు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మెన్నటి చల్లటి వాతావరణం, ఒక నెమ్మది కలిగినటువంటి వాతావరణంలో ఏలియాతో ఒకడు అంటున్నాడంట, అన్న నువ్వు వెచ్చట ఏం చేయించున్నావు, లే బయలుదేరు, ప్రయాణం ప్రారంభించు. ఆ గుహలో దేవుని వాక్కు ప్రత్యక్షమైందంట. దేవుని వాక్కు, నీవు నీ సమస్యలోనే ఉన్నంత కాలం దేవుడు నీతో మాట్లాడు, నీవు నీ పాపంలోనే ఉన్నంత కాలం దేవుడు నీతో మాట్లాడు, దేవుడు నీ అతిక్రమంలో జీవించి భక్తి చేస్తున్నంత కాలం దేవుడు నిన్ను దర్శించడు, నీ అవిధేయతలో నీ అవిశ్వాసంలో నువ్వు ఉన్నంత కాలం, నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నంత కాలం, వేషధారి జీవితాన్ని జీవిస్తున్నంత కాలం దేవుడు ఎన్నడూ కూడా నిన్ను దర్శించడో, నీతో మాట్లాడో, ఆయన స్వరాన్ని నీకు వినిపించడు. ఎప్పుడైతే అక్కడి నుంచి నువ్వు బయలుదేరుతావో, ఆ గుహలోకి వెళ్తావో, ఆ అనుభవంలోకి వెళ్తావో, అప్పుడు దేవుని స్వరం నీతో మాట్లాడు. దాన్ని విడిచిపెట్టి నువ్వు బయలుదేరినప్పుడు, ఆ పాపాన్ని విడిచిపెట్టి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నీతో ఎవరు లేకపోయినా నీతో ఆయన ఉంటాడంట. ఆమేన్. నీతో ఆయన మాట్లాడతాడంట, నీతో నిన్ను ఆయన దర్శిస్తాడంట. ఏలియా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నా దేవుడు నీతో కూడా మాట్లాడాడు. ప్రభు కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఇచ్చట ఏం చేస్తున్నావు? ఇచ్చటనే ప్రభా నా రోగం పోవాలయ్యా, నా అప్పు పోవాలయ్యా, నా అనారోగ్యం పోవాలయ్యా, నా కష్టాలు పోవాలయ్యా, నాకు పెళ్ళి అవ్వాలయ్యా, ఇల్లు కట్టుకోవాలయ్యా, నా మనవరాలు పాస్ అవ్వాలయ్యా, మా మనకు పెళ్ళి అవ్వాలయ్యా. ఎంతసేపు ఈ లోక సంబంధంగా ఆలోచిస్తూ ఇక్కడనే మిగిలిపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతసేపు భూ సంబంధమైన ఆశీర్వాద కొరకు ప్రార్థన చేస్తున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నా. లేవంటే ఏ చట నీవేమి తీర్చున్నావు. ఈ లోక వారసుడివి, పరలోక వారసుడు. నీ పౌరుషత్వం పరలోకం, నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే పరలోకం ఉంది. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు అంటే అవిశ్వాసంతో నలిగిపోతున్నావు, పాపంలో నలిగిపోతున్నావు, అప్పులతో, అనారోగ్యాలతో, నిందలతో, అవమానాలతో ఏం చేస్తున్నావంట? నలిగిపోతే ఇదే నా జీవితం అంటూ జీవిస్తున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇచ్చట నీకేం పని? ఇచ్చట ఎందుకు దుఃఖంగా కూర్చున్నావు? ఎందుకు వేదనగా కూర్చున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను లేనా? నేను రోషం కలిగిన దేవుడిని కాదా? సైన్యములకు అధిపతి యెహోవాను కాదా? రాజులు కాదు ప్రభులకు ప్రభుగా స్వస్థపరచువాడిని కాదా? పోషించేవాడిని కాదా? రక్షించేవాడిని కాదా? విమోచించేవాడిని కాదా? నన్ను మీరు కలిగి ఉండి కూడా ఎందుకు ఇచ్చట బాధపడుతూ కూర్చున్నారు? భయపడుతూ కూర్చున్నారు. భక్తి చేయాలంటే భయం, పబ్లిక్లో బైబిల్ పట్టుకొని రావాలంటే భయం. ఈరోజు క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని మందిరానికి రాలేకపోతున్నామంటే సిగ్గుసేటు, అవమానం. బైబిల్ పట్టుకొని రావాలంటే సిగ్గు. ఎందుకు సిగ్గు? ఎందుకు భయం? పట్టుకుందని తెలుసా? పరిశుద్ధతను పట్టుకుని పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి జీవిస్తాడు. ఆ పరిశుద్ధతను పట్టుకొని పరిశుద్ధతను హత్తుకొని రావడానికి ఎందుకు భయం? నేను చూస్తే చాలా మంది వెర్రోడు అంటాడు. పర్లేదో, నా ప్రభుని వెర్రోడు అన్నారు. ఆమె ఏలియాని ఎర్రోడు అన్నారు, ఆ పౌలు గారిని ఎర్రోడు అన్నారు. ఇప్పుడు నిన్న అంటున్న గొప్ప ఏమి కాదు, నా యేసయ్యనే అన్నాడు ఎర్రోడని. అన్నారా లేదా? ఆయన ఏమన్నా అన్నాడు? సరే నేను ఎర్రోడిని, ఎర్రోళ్ళు అందరికి ఒక లోకం ఉందన్నాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళంటే ఎర్రోళ్ళందరికీ ఏముందంట? ఒక లోకం ఉంది. ఆ లోకం ఏంటి? పరలోకం.
నిన్ను ఒకవేళ దేవుని కొరకు వెర్రోడు అంటున్నారా, అబ్బో బయలుదేరాడు పరిశుద్ధుడు అంటున్నారా, అన్నయ్య అయినా పర్లేదు. నీ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని నీ పరుగు ప్రయాణించో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, ఏలియా ఎప్పుడైతే స్వరాన్ని విన్నాడో, బలాన్ని పొందుకున్నాడు. నా జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శిస్తాడో, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో, అప్పటి నుంచి నీ జీవితం మారిపోతుంది. ఒక్కసారైనా సరే, ఒక్క రోజైనా సరే, ఏదో ఒక సమయంలో కనీసం దేవుడు దర్శించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ జీవితంలో ఇప్పటికీ అది లేకపోతే ఈ రోజు నుంచి ఆయన ప్రార్థించేది. దయచేసి దేవునితో కలుసుకోకుండా, దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం లేకుండా, దేవుని చూడలేకుండా, దేవుని స్పర్శ అనుభవించకుండా, దేవునితో నువ్వు సంబంధం కలిగి లేకుండా పరలోకం వెళ్ళడం అసంప్రదాయం. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని కలిగి, ఎప్పుడైతే దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉంటావో విశ్వాసములో పరిపూర్ణ అవుతానంట. ఆమేన్. నువ్వు విశ్వాసంలో పరిపూర్ణ ఎందుకు అవ్వట్లేదు తెలుసా? దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం లేదు, దేవునితో మాట్లాడే అనుభవం నీకు లేదు. ఎప్పుడైతే దేవునితో అనుభవం, దేవుడు నీతో మాట్లాడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావో ఎన్నడూ కూడా పడిపోవు, నువ్వెన్నడూ కూడా జారిపోవు, నువ్వెన్నడూ కూడా దిగజారిపోవు. దేవుడే నిన్ను నిలబెడతాడు. ఏలియాతో దేవుడు మాట్లాడాడు, లే బయలుదేరు అన్నాడు. ఏలియా బయలుదేరాడు, అనేక మందిని అభిషేకించుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభువారు ఎందుకు ఆపాడు ఏలియాని? ఏలియాతో ఇంకా దేవుడి పని ఉంది. దేవుని సేవకుడికి ఇంకా భూమి మీద దేవుడికి పని ఉంది. ఏలియా ఎందరినో ఆశీర్వదించాలి, ఏలియా ఎందరినో అభిషేకించాలి. ఆ విషయం తెలియక ఇక నాకు పని అయిపోయింది ప్రభా, ఇక నేను చేయలేను ప్రభా, ఇక నా వల్ల కాదు ప్రభా, ఇక నేను చాలిస్తాను ప్రభా అని చెప్పేసి రిటైర్మెంట్లు ఇస్తున్నాను. ఏం చేస్తున్నా చెప్పండి? రిటైర్మెంట్లు ఇస్తున్నాను. రిటైర్మెంట్లు, వారంటీ రిటైర్మెంట్లు ప్రభు దగ్గర ఉంది. స్పష్టం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఏలియా రిటైర్మెంట్ ఇద్దాం అనుకున్నాడు. ఏలియాకి చచ్చిపోదాం అనుకున్నాడు. చాలే, ఎంతకాలం చేసిన భక్తి చాలు, ఎంతకాలం చేసిన ప్రార్థన చేయాలి, యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా ఉన్నాను ప్రభా, ఇక నన్ను తీసుకెళ్ళిపోయా అని ప్రార్థన చేస్తాను. నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ప్రార్థనిస్తారు. నువ్వు తీసుకెళ్ళిపో అన్నంత మాత్రం ఆయన తీసుకెళ్తాను. ఆయన తీసుకెళ్ళాలని సమయం వచ్చినప్పుడు ఆమె. కాబట్టి నువ్వు ఎంత ప్రయాసపడినా వెళ్తాను. నువ్వు ఉన్నంతకాలం భక్తిగా, నీతిగా, యథార్థంగా, పౌరుషంగా దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. చాలు, దేవుడే మీకు సహాయం చేస్తాడు. చూడండి, ఏలియా యెహోషువను ఎలీషాను అభిషేకించాడు. ఏం చేశాడు? అభిషేకించాడు. ఇప్పుడు ప్రభువారు ఒకవేళ ఏలియా కనుక ఈ చాలే బ్రతుకు, చాలే ఈ పరిస్థితి అని అనుకుంటే ఏమయ్యేది? ఎలీషా లేచేవాడా? అందుకొరకే ప్రతి సేవకుడి కంట రదిలి వృక్షం అనుభవం నుంచి యెహోవా వాక్కు వినే అనుభవంలోకి రావాలి. ఈరోజు నాకు ఒక విషయం చెప్పిన ముగిస్తా. ఈరోజు నాకు చాలా సంఘాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే ఈరోజు నేను ఒక సేవకుడిగా ఒక సంఘానికి కాపరిగా ఉన్నాననుకోండి, నా తర్వాత నా కుమారుడు ఈ సంఘానికి రావాలి, నా కుమారుడు ఈ సంఘంలో నిలబడాలనుకుంటున్నాను. కానీ ఇటువంటి యవనస్తుల మీద దేవుని పిలుపు ఉందనే సంగతి సేవకుడికి అర్థం కాక, వాడి దేవుడికి పిలుపుండి నా సేవకుడికి నా పిలుపు ఏంటో అర్థమవుతుందని వాడు నా దగ్గర నమ్మకంగా పనిచేసినప్పుడు వాడి పిలుపు నేను అర్థం చేసుకోకుండా ఇంతమందిని సంపాదించాను, ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇంత ధనం వస్తుంది, ఇంత దశంభాగం వస్తుంది, ఆడెవడో ఎందుకు తినాలి, నా కొడుకే తినాలని వాడికి అర్హత లేకపోయినా, వాడికి పిలుపు లేకపోయినా వాడిని తీసుకొచ్చి సంఘంలో నేను నిలబెట్టాలని బట్టి ఏమైపోతుందో తెలుసా? సంఘము చిన్న భిన్నం అయిపోయి, సంఘంలో ఆత్మీయత లేక, సంఘంలో పరిశుద్ధత లేక, సంఘంలో మంచి ఉద్యమం లేక ఆ సంఘం ఏమైపోతుందంటే చిన్న భిన్నం అయిపోయి, ఆ పిలుపు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పిలుపు కొరకు ఇప్పటి వరకు నాయకుడిగా ఎదురు చూశాడు, అతను యజమాని కొరకు ఎదురు చూశాడు. ఆ యజమాని అతను నిలబెట్టడం బట్టి అతను వెళ్ళి వేరే సంఘాన్ని పెట్టినప్పుడు అందులో ఉన్న వారు కొంతమంది అక్కడికి వెళ్ళిపోతారు. ఒక నిజమైన సేవకుడు అయితే సేవ ప్రారంభ దినాల నుంచే ప్రార్థన చేయాలి. ప్రభువా, నా తర్వాత ఈ సంఘంలో సేవకుడుగా ఉండవలసిన వాడు ఎవరు?
అని ప్రార్థన చేయాలి. అందుకోసమే ఏలియా పరిచయంట దేవుడు ఎలీషాకు అప్పగించబోయాడు. అది దేవుడు చెప్పాడు. ఇదిగో ఒకడున్నాడు అక్కడ ఎద్దులు దున్నుకుంటున్నాడు, పొలంలో నాగలి దున్నుకుంటూ ఒకడున్నాడు, ఎల్లువాడిని అభిషేకించు, నీ తర్వాత ఆడే. మోషేతో అన్నాడు యెహోషువను అభిషేకించు అన్నాడు, ఏలియాతో అన్నాడు ఎలీషాను అభిషేకించు అన్నాడు. ఈరోజు నా సేవకులు ఏం చేస్తున్నారు, తర్వాత మా పిల్లలు, మా అమ్మాయి, లేదంటే నా కొడుకు లేరనుకో మా అమ్మాయికి వచ్చిన భర్త అల్లుడు. ఇది నిజమైనటువంటి సేవా అనుభవం కాదండి. ఒక పిలుపు, ఒక ఏర్పాటు, ఒక స్వరము వినే, ఒక స్వరము ద్వారా నడిపించబడే అనుభూనికి రావాలి. చూడండి, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని నువ్వు వింటావో జీవితం మార్చబడతాయి. దమస్కు మార్గంలో సౌలు దేవుని స్వరాన్ని విన్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. యాకోబు దేవుని దర్శనాన్ని చూశాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మోసగాడు కాస్త ఇశ్రాయేలుగా మార్చాడు. నీ దేవుడు, నీ జీవితంలో దేవుడు దర్శిస్తే, నీ జీవితంలో దేవుడు కనుక అడుగు పెడితే, నీ జీవితంలో దేవుని స్వరం విని అనుభవానికి వస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ భక్తి మార్చబడుతుంది, నీ క్రియలు మార్చబడతాయి. కర్మేలు అనుభవం నుంచి బదిలీ వృక్షంలోకి అనుభవంలోకి వచ్చిన నీవు బదిలీ వృక్షంలో నుంచి నువ్వు ఏం చేయాలి తెలుసా, దేవుని స్వరం విని అనుభవంలోకి చెప్తాను. నిజమే, నీకు కష్టం వచ్చింది, నీకు నష్టం వచ్చింది, నీకు బాగా వచ్చింది, నిజమే. అయితే నువ్వేం చేయాలి తెలుసా, నన్ను తీసుకో ప్రభా, నేను ఉండలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా కాదు. నీకు శ్రమ కలిగిందా, నీకు దుఃఖం వచ్చిందా, నీకు రోగం వచ్చిందా, నువ్వు మొదలుగా ఏం చేయాలంట, నువ్వు ప్రార్థన చేయి. నీకున్న కష్టంలోనే, నీకున్న నొప్పుల్లోనే, నీకున్న బాధలో నుంచే, నీకున్నటువంటి ఒత్తిడిలో నుంచే, నీకున్న కష్టంలో నుంచే, నీకున్నటువంటి దుఃఖంలో నుంచే వెలుగెత్తి ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. అన్నతో మాట్లాడాడు దేవుడు. అన్నకు అవమానం వచ్చింది, ఘోరమైన అవమానం వచ్చింది, పిల్లలు లేరు, గొడ్లందానివి, నీ భర్తకు వేరే పెళ్లి చేద్దాం, ఇక నువ్వు పనికిరావు దేనికి అని అవమానించావు, నిందించావు, పనికిరాంది అన్నారు. తన భర్తకు వేరే పెళ్లి చేయాలని ప్రయత్నం చేశారు. ఎంతో వేదన, రోదన, బాధ. అయ్యో నా భర్తను వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారు, నా భర్త స్థానం, నా భార్య స్థానం నేను కోల్పోతున్నానేమని భయపడింది, బాధపడింది, ఏడ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళా, కోర్టు దగ్గరికి వెళ్ళా, పుట్టింటికి వెళ్ళమ్మా నా మొగుడిని దూరం చేస్తున్నారమ్మా అని మొగుడి మీదకి అత్తోళ్ళు లేపలేదు. ఏం చేసింది చెప్పాలి, వెళ్ళి ఏడ్చింది. ఏం చేసింది, ఏడ్చింది, ఎలుగెత్తి ఏడ్చింది, భయంకరంగా రోగంతో ఏడ్చిందంట. కన్నీటి అనుభవం, మోకాళ్ళ అనుభవం, విరిగి నలిగిన మనసు, కన్నీటి అనుభవం, మోకాళ్ళ అనుభవం. ఆమె ప్రార్థన చేసింది, దేవుడు ఆమె స్వరాన్ని, ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమెతో దేవుడు మాట్లాడాడు. ఆమె మొర్ర విన్న దేవుడు ఆమె జీవితంలో దేవుడు దర్శించాడు. ఆమె జీవితాన్ని దేవుడు కలగజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు కష్టం వచ్చిందా, ఎక్కువగా ప్రార్థన చేయి. కట్టుకు ప్రయత్నం చేయమాక. ఆ చెట్టు, ఈ చెట్టు, ఆ పొట్ట, ఈ పొట్ట అని తిరగొద్దు. నీకు శ్రమ వచ్చిందా, వెంటనే ఏం చేయాలి, ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన. హాస్పిటల్కి వెళ్ళడానికంటే ముందే నువ్వు మోకరించి ప్రార్థన చేయ. ప్రభా, నువ్వు స్వస్థపరచేవాడు, నువ్వు ఆరోగ్యం ఇచ్చేవాడు, నువ్వు రక్షించేవాడు. దయ్యములు నీ నామము వినగానే వణికిపోతాయా, మేము నమ్ముతున్నాము ప్రభా, నువ్వు మమ్మల్ని స్వస్థపరచగలిగిన దేవుడు. ప్రభా, నీవు తప్ప మాకు దిక్కు లేరయ్యా అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, అన్న ప్రార్థన విన్న దేవుడే నీ ప్రార్థన కూడా, అన్న ప్రార్థన విన్న దేవుడే నీ ప్రార్థన కూడా విని దేవుడే నిన్ను, నీ జీవితాన్ని కలగ చేసుకుంటాడు. దుష్టుడిని దరిచేయకుండా, అపవాదు నేను బోధించకుండా, అప్పు అనారోగ్యము నేను ఏలుబడి చేయకుండా నా దేవుడే రంగం మీదకి వచ్చి నీ పక్షాన్ని వ్యాఖ్య మాట్లాడంట. ఆమేన్. అటువంటి అనుభవానికి రావాలంటే నువ్వేం చేయాలంట, ప్రార్థన జీవితంలోకి రావాలి. దేవుణ్ణి స్వరం వినే అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించే అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుడు చెప్పిన పని చేసే విధంగా, వచ్చే విధంగా నువ్వు తయారవ్వాలి. నా జీవితంలో భయంకరమైనటువంటి శ్రమ నేను అనుభవించినప్పుడు ఎంతో వేదన పడ్డాం. నా భార్య బిడ్డలిద్దరం కూడా దెబ్బలతో లేవలేని పరిస్థితిలో, నా సహోదరి కిరణ్ గారు ఉన్నారు,
ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. భయంకరంగా నడవలేని పరిస్థితి, ఎంతో వేదన పడుతున్నాం. భార్యాభర్తలు ఇద్దరం కలిసి రోదన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసాం. ప్రభువా, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు సంఘాన్ని పడేశారో? ఎందుకు నా అనుకున్న ప్రజలే, నా దగ్గరకు వచ్చినటువంటి విశ్వాసులు ఎందుకు నా మీద తిరగబడ్డారో? దేవుని మందిరాన్ని ఎందుకు పడేశారో? నా లాంటి వాడికి మీద ఎందుకు వారు చెయ్యొత్తారని ఆలోచన వచ్చింది. మేము చేసిన తప్పేంటి ప్రభా అని రోధించాం, ఏడ్చాం, ప్రార్థన చేసాం. నా చిన్న బిడ్డలిద్దరిని కూడా పొద్దున్నే లెగిస్తే ఆకలి అంటారేమని మధ్యాహ్నం 12 గంటల దాకా లెగనివ్వకుండా మేమిద్దరం ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం లేచిన తర్వాత వారికి గంజి నీళ్లు పెట్టి మరలా వారు నిద్ర పోగొట్టి 3 నుంచి మరలా రాత్రి 10 వరకు ప్రార్థన చేసేవాళ్ళు నా భార్యను. ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు మాకు ఇంతటి వేదన వచ్చింది? ఎందుకు మందిరాన్ని పడగొట్టే పరిస్థితి వచ్చింది అని రోధించినప్పుడు, ప్రార్థించినప్పుడు నా దేవుడు నాతో మాట్లాడాడు. పక్షి రాజు గూడు చెరిపినట్లుగా నీ గూడు చెరిపిన వాడు నేనే. నరుడు ఒంటి మీద కాడి మోపిన వాడు నేనే. యవ్వన కాలంలో నీ మీద కాడి మోపిన వాడును నేనే. నీవు నా సేవ చేయాలి, నువ్వు నా పని చేయాలి. నువ్వు ఇక్కడే ఈ స్థలంలోనే ఈ మనుషుల మధ్య ఇంతే చాలని పాతుకుపోయావు. ఇంతే నా జీవితం, ఇదే నా సంఘం, ఇదే నా సేవ, ఇంతవరకు చాలినట్టుగా ఇక్కడే పాతుకుపోయావు గనక పక్షి రాజు గూడు రేపినట్టుగా నా దేవుడు నా గూడు రేపాడు. దానికి ఎంతో మంది సహకరించారు. ఆ గూడు రేపడానికి, అక్కడ నుంచి నన్ను పంపించడానికి ఎంతో మంది సేవకులు కూడా దానికి ఉపయోగకరంగా ఉన్నారు. నా అనుకున్న సేవకులే, నా వెంట తిరిగిన సేవకులే, తమ్ముడు అని ప్రేమగా పిలిచిన సేవకులే నా దగ్గరకు వచ్చేటువంటి విశ్వాసులతో మాట్లాడి నన్ను అక్కడి నుంచి లేపేయాలని ప్రయత్నం చేశారు. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది ఫోన్ చేసి, ఉన్నాడా, సర్దుకొని వెళ్ళిపోయాడా, పల్లెటూరు నుంచి వచ్చాడుగా, వాడు ఎక్కడ ఉంటాం ఏంటి, వెళ్ళిపోయి ఉంటాడు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. నా దేవుడు చేతగాని దేవుడు కాదు. ₹1,00,000 సాలరీ వదిలిపెట్టుకొని దేవుని పిలుపును నమ్ముకొని ఇక్కడికి వచ్చింది చేతగాని వాడిగా, సమర్థుడిగా. చేతులు ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది కానీ చేతులు ముడుచుకొని పంపించే రకం కాదు నా దేవుడు. నిజం చెప్తున్నాను, నా దేవుడి స్వరం నేను విన్నది మొదలుకొని నా సేవా జీవితంలో నా పరిచర్య విధానం మారిపోయింది. దేవుడు నామం మహిమ కలుగును గాక. అనేక మంది కొత్త వారు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ ప్రాంతంలోకి వస్తున్నారు. ఈ ప్రాంతంలోకి వచ్చి అనేక మంది ప్రార్థన చేయించుకుని స్వస్థతలు పొందేస్తున్నారు. ఆమేన్. నేను బాధపడ్డాను, వాస్తవానికి ఏ బాధపడ్డాడు, నేను బాధపడ్డా. ఎందుకు నాకు ఇలా జరిగింది? నీతిగానే చేశాగా, యథార్థంగానే చేశాగా, నేనే తప్పు చేయలేదుగా. నాకు దేవుడు చెప్పిందే నేను చెప్పా, అక్క నువ్వు తప్పు చేస్తున్నావు, అరే నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మ ఇవి నీ జీవితంలో జరగబోతుందని దేవుడు చెప్పిందే కానీ చెప్పింది, వేరేది చెప్పలేదు. నిజం చెప్పిన వాడికి ఎప్పుడు శత్రుడు, నిజం మాట్లాడికి ఎవరికి ఇప్పుడు శత్రుడు ఎక్కువే. అబద్ధం మాట్లాడికి మాత్రం నిత్యం ఉంటుంది గుంపు. నిజం మాట్లాడే పక్కన ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు, ఒక దేవుడు తప్ప. ఇప్పుడు ఏలే పక్షాన ఉన్నవాడు ఎవరు? సత్యం కొరకు నిలబడ్డాడు, రోషంగా నిలబడ్డాడు. ఏలియాతో భూమి మీద పని అవ్వలేదు. చాలా మందిని అభిషేకించుకోవాలి, చాలా మందిని గొప్పవానిగా చేయాలి, చాలా మంది ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అనుకున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చాలి కాబట్టి, దేవుని పని జరిగించాలి కాబట్టి ఏలియా భూమి మీద ఉన్నాడు. ఏలియా పని అయిపోయిన తర్వాత ఏలియా దేవుడు ఎలా తీసాడు సార్? ఇప్పుడు నడవలేకపోతున్నాడు, అలిసిపోయాడు, ముసలోడు అయిపోయాడు. పాపం ఏలియా పెద్ద వయసు అయిపోయింది, ఇక నడవటం కూడా అనవసరం అనుకొని అగ్ని రథాలు పంపాడు. ఆమె అగ్ని రథములతో ఏలియానంట పరలోకం తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. నిన్ను నన్ను కూడా ఆయన అలాగే తీసుకెళ్ళాడు. అలిసిపో. ఎన్నిసార్లు చేశాను, ఎన్నోసార్లు చేశాను, నేను అలిసిపో. ఒకటే ప్రార్థన 10 సార్లు చేసిన తర్వాత రాకపోతే అలిసిపోతాం, విసిగిపోతాం. ఆ కొత్తలు ఏం చేస్తాం, ప్రార్థన ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి సమాధానం అలిసిపోతాం. విసిగిపోవద్దు. మార్చి సిగ్గుమాలిన వారికి ప్రార్థన చేయాలి. దేవుడు మీ జీవితంలో సహాయం చేస్తాడు. ఎందుకంటే సహాయం చేయవాడు నేను నా దేవుడికి అసాధ్యమేం లేదు. ఆలోచించుకో. నీ జీవితం ఒకప్పుడు కర్మేల అనుభవం ఉండే, ఆ కర్మేల అనుభవంలో నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో బదిలీ వృక్షం లాంటి అనుభవాలు, కష్టాలు, రోగాలు, నిందలు, అవమానాలు సహజంగా నీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు. అయితే అవి నిన్ను కొనదీయకూడదు, అవి నిన్ను ఆపేయకూడదు, అవి నిన్ను నిలబెట్టేయకూడదు. దానిలో నుంచే
ఆ శ్రమలో నుంచే, ఆ శోధనలో నుంచే, ఆ కష్టంలో నుంచే, ఆ అవమానంలో నుంచే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం విని అనుకూలంగా రావాలి. అతి కృప దేవుడు మన దగ్గర దయచేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ఈ రాత్రి ప్రభుని అడగండి, ప్రభా బదిలీ వృక్షానుభవం ఉన్నామయ్యా, విశ్వాసంలో ఎదగలేకపోతున్నామయ్యా, ప్రార్థనలో ఎదగలేకపోతున్నామయ్యా, చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాం. ఒకప్పుడు దర్శనాలు పొందుకున్నదాన్ని అయ్యా, ఒకనాడు ప్రవచనాలు మాట్లాడేదాన్ని అయ్యా, ఇప్పుడు విశ్వాసంతో ఉన్నదాన్ని, ప్రార్థనే ఊపిరిగా, వాక్యమే దైవంగా బ్రతికిన దాన్ని ప్రభా. ఈరోజు లోకం వైపు తిరుగుతున్నాను అయ్యా, లోక ఆశల వైపు తిరుగుతున్నాను ప్రభా. రైతులను క్షమించండి అయ్యా. మరలా నీ స్వరాన్ని వినగలిగే, నీ దర్శనాన్ని చూడగలిగే భక్తిని నాకు దయచేయండి. ఈరోజు ఎలాగైతే ఆయన స్వరాన్ని విన్నాడు, మెల్లడైన స్వరాన్ని విన్నాడు, అదే స్వరాన్ని వినగలిగిన స్థితి నీకు నాకు వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. కృంగిపోతున్నావేమో, దిగజారిపోతున్నావేమో, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి, ఆ కొద్ది పరిస్థితిని బట్టి కృంగిపోతూ విశ్వాసంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో. సహోదరి, సహోదరుడా, నీతో మాట్లాడుతున్నాను. నీకున్న కష్టం నా దేవుడి కంటే ఎక్కువేం కాదు. నా దేవుడు తలుచుకుంటే నీకున్న కష్టం ఎక్కువేమి కాదు. నా దేవుడు తలుచుకుంటే నీకొచ్చిన బాధ, నీకొచ్చిన నింద, నీకొచ్చిన అవమానం పెద్ద గొప్పదేం కాదు, లెక్కేం కాదు. ఆయన గొప్పది. నేను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించిన దేవుడు, నేను మరణంలో నుంచి జీవుకు నడిపించిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. ఒక నిమిషం లేచి నిలబడదామా, ఒక చిన్న మాట ప్రార్థన చేయి. ప్రభా, పాప స్థితుల నుంచి, మరణకరమైన పరిస్థితుల నుంచి, నిందల్లో నుంచి, అవమానం నుంచి, అయ్యో మేము తప్పించే మార్గం తెలియక, తప్పించబడే మార్గం తెలియక, ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చిందో తెలియక, ఎందుకు మాకు ఈ రోగం వచ్చిందో తెలియక, ఎందుకు మాకు ఈ శోభం వచ్చిందో తెలియక, ఇదిగో ఇక మా బ్రతుకు సాధిద్దాం అనుకున్నాం, ఇకైతే మా జీవితం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీవు మమ్మల్ని ఏలియాను దర్శించిన దేవుడు ఆయన. ఇక చాలు చచ్చిపోతున్న పరిస్థితిలో ఏలియాతో మాట్లాడిన దేవుడవే ఈ రోజుకి సజీవంగా మధ్యలో ఉన్న దేవుడు ఆయన. ఇక్కడ నిలబడిన వారు ఎవరైనా బదిలీ అనుభవంలో ఉన్నట్లయితే, ఇంతే మా జీవితం, ఇంతే మా పరిస్థితి, ఏమీ లేదు అనేటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా వారితో మీరు మాట్లాడే జాతి కలిసి విశ్వాసం, ఆత్మీయంగా ప్రార్థనలు, వాక్యం ఎదిగి వాక్యాన్ని దయచేయండి. అడుగుతావా ప్రభా, దయచేసి మమ్మల్ని తప్పించేయాలి, ఈ మార్గం నుంచి బయటపడే పరిస్థితి ఎంతో మాకు అర్థం కావట్లేదు ప్రభా. దయచేసి మాకు సహాయం చేయ ప్రభు, మాకు సహాయం చేయ ప్రభు. ప్రార్థన చేస్తావా ప్రభుని అడుగుతావా? యేసయ్య గొప్ప దేవుడమ్మా, నా జీవితాన్ని మార్చడానికి ఆయన ఎంతో ఉన్నతమైన దేవుడు. ప్రతి ఒక్కరూ ఈ 3 అనుభవంలో కావాలి. కన్వేలు అనుభవంలో దాటుకొని బదిలీ వృక్షం అనుభవంలో నుంచి ఆ గృహలో దేవుని ప్రత్యక్షత పొందుకునేటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరు రావాల్సిందే. నా ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, ప్రభువా ఇదిగో ఇప్పుడు నేను బదిలీ వృక్షం అనుభవం ఉన్నానయ్యా, నా కష్టము, నా దుఃఖము, నా రోగము నన్ను వేధిస్తుందయ్యా, నా అప్పు నన్ను వేధిస్తుందయ్యా, నా అనారోగ్యం నన్ను వేధిస్తుందయ్యా, నా పాపము నన్ను పట్టుకొని వెంటాడుతుందయ్యా, నా అతిక్రమము నన్ను వెంటాడుతుందయ్యా. అయ్యా, నా తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపము పిల్లల మీద శాపంగా ఏలుబడి చేస్తుందయ్యా. దయచేసి దాని నుంచి నువ్వు తప్పించు ప్రభువా, విడిపించు ప్రభువా. నీ సొత్తుగా, నీ ప్రజలుగా మమ్మల్ని మార్చు ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా. నువ్వు దేవునితో మాట్లాడే అనుభవానికి వస్తావా? దేవునితో మాట్లాడే అనుభవంలోకి వస్తే దేవుడు నీతో మాట్లాడే అనుభవంలోకి వస్తాడు. కాబట్టి ఆయన ఎంతో మంచి దేవుడు. నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను నన్ను వదిలేసే దేవుడు కాదు. నా అనుకున్న వారైతే, మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు అయితే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారేమో, కానీ
మన దేవుడు అటువంటి వాడు కాదమ్మా. ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేసిన దేవుడు. నిన్ను కష్టాల నుంచి, లేమిలో నుంచి, శాపంలో నుంచి నడిపించిన దేవుడు. ఆయన అడుగుతావా? ఆయన పిలుస్తావా? ఆయన స్వరాన్ని వింటావా? ఆయన స్వరం నీకు ఎంతగానో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈరోజు నువ్వు ఆయన స్వరాన్ని వినగలగాలి. ఆయన స్వరాన్ని వినగలగాలి. ఆయన స్వరాన్ని వింటావా? ఆయన స్వరాన్ని వింటావా? కావాలని ఆయన స్వరం ప్రభునాడు. ప్రభా, నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడిన జీవితాన్ని మార్చాలి. యేసయ్యా నీకు స్తోత్రం. మమ్మల్ని శాంతంలో నుంచి పిలిచిన దేవుడు, పాపముల నుంచి పిలిచిన దేవుడు, లేమిలో నుంచి పిలిచిన దేవుడు, క్షేతుల నుంచి పిలిచిన దేవుడు. నా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, నమ్మకమైన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు. నైనా ఏలి అనుకున్నాడు ఇక నా పని అయిపోయింది, ఇక నన్ను చచ్చిపోవటం ఒకటే. ప్రవక్తలు చనిపోయారు, బలిపీఠను పడేశారు, 4 వారు అందరూ కూడా చంపేశారు. అయ్యా, నీ కొరకు నేను ఒక్కడిని నిలబడ్డాను. అయ్యా, నన్ను కూడా చంపేద్దాం అనుకున్నారయ్యా. వారు చంపేయడానికి కంటే ముందే అయ్యా, నువ్వే నన్ను చంపేయ్యా. అప్పులను నన్ను చంపేయడం కంటే, అనారోగ్యం నన్ను చంపేయడం కంటే, వ్యాధులను చంపేయడం కంటే, రోగం నన్ను చంపేయడం కంటే, ప్రభా నీవే ముందే నన్ను తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఏలియాతో అంటున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు నీకు రోగం వచ్చిందో తెలుసా? ఎందుకు నీకు వ్యాధి వచ్చిందో తెలుసా? ఎందుకు నువ్వు ఎంత అప్పులో కూడిపోయినా తెలుసా? ఎందుకు నీకు ఎంత అవమానం, ఎందుకు ఎంతటి నింద, ఎందుకు ఎంతటి శ్రమను అనుభవిస్తున్నావు నీకు తెలుసా? ఇదిగో లే, తిను బయలుదేరు. నా కొరకు నియమింపబడిన వారు కొంతమంది ఉన్నారు, నా ప్రజలు కొంతమంది ఉన్నారు, నా కొరకు నిలబడవలసిన వారు కొంతమంది ఉన్నారు, నా కొరకు సేవ చేయవలసిన వారు కొంతమంది ఉన్నారు. వెళ్ళి వారిని అభిషేకించు. ఏం చేస్తున్నావు? నా ప్రభు మాట్లాడుతున్న మాట విరోధి. ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు నీ దేవుడు చేతకాని వాడా? నీ దేవుడు చేయలేని వాడా? నీ దేవుడు నిన్ను తప్పించలేని వాడా? నీ దేవుడు నిన్ను విడిపించలేని వాడా? ఏం చేస్తున్నావు? చెప్పు. చేతకాని బాగా ఏం చేస్తున్నావు ఇక్కడ? లే, బలం పొందుకో, నా ప్రభుని వేడుకో, ఆయన ప్రత్యక్షలు పొందుకొని ఆయన స్వరాన్ని విను. దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు. తండ్రి, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయం వందనాలు తండ్రి. నీవు ఇచ్చట ఏమి చేయించున్నావు అనేటువంటి వర్తమానంలో నుంచి అయినా ఏలియాను మా ఎదుట పెట్టి, ఏలియాలో ఉన్నటువంటి అనేక సంగతులను మా ఎదుట పెట్టి నన్ను మమ్మల్ని బలపరిచిన దేవుడు నా తండ్రి. కర్మేలు అనుభవం అంటే ఏంటో, బదిలీ వృక్ష అనుభవం అంటే ఏంటో, గృహలో యెహోవా ప్రత్యక్షత అంటే ఏంటో ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవుడు నా తండ్రి. నిశ్చయంగా కర్మేలు అనుభవం అంటే జీవితంలో జీవిస్తున్నట్లయితే ప్రతి ఒక్క జీవితంలో బదిలీ వృక్ష అనుభవం వస్తుందని ముందుగా నువ్వు చెప్పిన దేవుడు నా తండ్రి. బదిలీ వృక్ష అనుభవంలో ఉంటే అక్కడే ఉండిపోవడం కాదు, కానీ యెహోవా స్వరాన్ని విని అనుభవంలోకి వెళ్ళాలని ప్రభా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తాం. బిడ్డలు ఒకవేళ కర్మేలు అనుభవం ఆగిపోయారేమో, బదిలీ వృక్ష అనుభవంలో ఉండిపోయారేమో, నీ స్వరాన్ని నీ ప్రత్యక్షతను పొందుకునే స్థితిలోకి రాలేదేమో. ప్రభా, ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ నీ స్వరము విందురుగాక, నీ ప్రత్యక్షతను పొందుకునుగాక. వారి పాపం నుంచి, వారి బంధకాల నుంచి, వారి శ్రమల నుంచి విడిపించబడి స్వస్థ స్థితులై నీ నామాన్ని కొనియాడుదురుగాక. కృపతో ఇక నిలబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించమని ఆశించాను. ఇలా అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలుసుకోవడానికి కృపను గ్రహించమని అయ్యా. మా మధ్యలో దూర ప్రాంతం నుంచి, ఖమ్మం దగ్గర నుంచి వచ్చినటువంటి సహోదరి లక్ష్మి ఉన్నారయ్యా. అప్పుడు మీరు స్వస్థపరచునయ్యా. భయంకరమైనటువంటి ఇబ్బందితో బాధపడుతుంది. ఆ మాంత్రిక శక్తుల నుంచి ఇప్పుడే ఈ రాత్రి పరిపూర్ణ స్వస్థత ప్రభు యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. మాంత్రిక శక్తుల ప్రభావాలు వీడిపోవును కదా. ఏ కాళ్ళు అయితే నడవనివ్వకుండా చేస్తున్నాయో, ఏ కాళ్ళు అయితే బలం లేకుండా ఈ కిందే నేను నడవలేనేమో, నా పరిస్థితి మారదేమో అనుకున్న పరిస్థితుల నుంచే ప్రభా ఈ రాత్రి ఆ బిడ్డ గొప్ప స్వస్థతను పొందుకొనుగా. ఆ చీకటి ప్రభావాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో నింపనట్లుగా నీ కృపను అనుగ్రహించమని ఈ రాత్రి కూడి నీ చేతులు తప్పించుకుంటూ నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు అని మీ నామములో అడుగుతున్నాము. ఆమేన్. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపా సన్నిధి సహవాసము
ఇప్పుడు నెలకొన్న సకల పరిస్థితులకు మరి ముఖ్యంగా వాక్యం విని ఈ కోరికలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలం తోడేంటి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని అందరూ దీవించుకున్నారు. అందరికి వందనాలు.